పర్సనాలిటీని తెలుగులో మూర్తిమత్వము అంటారు. వ్యక్తికి సంబంధించిన ప్రతి విషయమును తెలుసుకోవలసినవి. అందులో భాగంగా వ్యక్తి యొక్క భౌతిక, మానసిక, భావోద్రేక, సామాజిక ప్రవృత్తి ఈ విషయాలను తెలుసుకోవడానికి ఆ వ్యక్తి ఎలాగ ఉన్నాడని సైకలాజికల్ టెస్ట్లు అంటే కొన్ని పరీక్షలు చేస్తారు. అవి 2 రకాలు: ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు. ప్రక్షేపక పరీక్షలు ఎలా ఉంటాయంటే అస్పష్టమైన, అసంపూర్ణమైన ఉద్దీపనలు కల్పిస్తారు. వ్యక్తి తనకు తెలియకుండానే తన అంతర్గత మనోభావాలను, వైఖరులను, ఊహలను వ్యక్తం చేస్తాడు. ప్రక్షేపక పరీక్షలో ప్రయోజకుడు తన ఊహాకల్పనలతో తన్ను తాను వ్యక్తపరుచుకుంటాడు. అందువలన వ్యక్తి అంతర్గత మూర్తిమత్వ లక్షణాలను మనము కనిపెట్టవచ్చు, అవి బయటపడతాయి. ఇంపార్టెంట్ కొన్ని ముఖ్యమైన పరీక్షలు: రోషాక్ సిరా మరకల పరీక్ష. 2 థీమాటిక్ అపర్సెప్షన్ పరీక్ష. 3 రాటర్స్ అసంపూర్ణ వాక్య పరీక్ష. 4 చిల్డ్రన్ అపర్సెప్షన్ పరీక్ష. 5 పద సంపర్క పరీక్ష. ఈ రోషాక్ సిరా మరకల పరీక్షలో మరి చూస్తే స్విట్జర్లాండ్కి సంబంధించిన హెర్షాన్ రోషాక్ అనేటువంటి సైంటిస్ట్ 10 కార్డులు ఈ యొక్క పరీక్షలో ప్రవేశపెట్టారు. ఈ 10 కార్డులలో నలుపు, తెలుపు కలర్ రంగు ఉన్నటువంటి కార్డును మనం ఆ యొక్క ప్రయోజకుడు చూసి మరి ఏ విధమైన భావనలు వ్యక్తం చేస్తాడో చూసుకుందాం. బొమ్మలు విషయం ఏమి గమనిస్తున్నారో. స్థానము, విషయము, నిర్ణయకాలు. స్థానం అంటే లొకేషన్, విషయం అంటే కంటెంట్స్, నిర్ణయకాలు డిటర్మినేషన్స్. మూర్తిమత్వాన్ని అంచనా వేసే విషయాలు. స్థానం ఇది ప్రయోజనుడు ఏం చేస్తాడంటే ఊహించని చిత్రము కార్డునందు మరి ఎంత భాగము ఆక్రమించినది. అది సిరా మరక మొత్తం కావచ్చు, లేక కొంత భాగమైనా కావచ్చు. నిర్ధారణలు, లక్షణాలు, రూపము, రంగు, దృక్పథములు, కదలికలు. విషయాలు: ప్రయోజనుడు కంటితో చూచిన చిత్రము మానవ ఆకారం ఉందా, జంతు ఆకారం ఉందా, భూభాగం ఉందా, ఇంకా ఏమన్నా ఉన్నాయా. నెక్స్ట్ థీమాటిక్ అపర్సెప్షన్ పరీక్ష, టాట్ అంటారు. 1939లో ముర్రే మోర్గాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఈ యొక్క పరీక్షను కనిపెట్టారు. ఇందులో 20 కార్డులు ఉంటాయి. సన్నివేశాన్ని వర్ణించమని అడుగుతారు. సన్నివేశానికి మరి దారి తీసిన కారణాలు, సన్నివేశ పర్యవసానం. ప్రయోజకుడు అవి చూచినప్పుడు కథ రాయాలి. ఇందులో ప్రయోజనుడు వైఖరులు, ప్రేరణలు, సంఘర్షణలు తెలియకుండానే వ్యక్తపరుస్తాడు. పద సంపర్క పరీక్ష. కెంట్ రొసానాఫ్ అనే సైంటిస్టులు ఈ యొక్క పద సంపర్క పరీక్షను ప్రవేశపెట్టారు. మాట తర్వాత మాట మరొక మాట చెబుతారు. మాట వినగానే మొదటి భావన చెప్పాలి. అన్ని భావనలు కలిపి రిజల్ట్గా తీసుకుంటారు. ఎగ్జాంపుల్ చలి, స్త్రీ, తీపి, చేయి, పండు, చీకటి. అసంపూర్ణ వాక్య పరీక్షలు. ఒక అసంపూర్ణ వాక్యం ఉంటుంది. వాక్యము చివరి భాగము ఖాళీగా ఉంటుంది. విద్యార్థులు వారి ఇష్టంలను, అయిష్టంలను, అసంతృప్తిని, సంతృప్తిని, వైఖరులను తెలియపరుస్తారు. ఎగ్జాంపుల్ ఉదాహరణగా నా జీవితాశయం, నా దృష్టిలో, నేను బాల్యంలో, సమాజంలో ఈ విధంగా అసంపూర్ణంగా ఉంటాయి. చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. లియోపోల్డ్ బెల్లాక్ ఈ సైంటిస్ట్ చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్ను కనిపెట్టారు. ఈ యొక్క పరీక్షలో జంతువులు, పక్షులు, బొమ్మలు ఉన్నటువంటి దీర్ఘచతురస్రాకారపు కార్డులు ఉంటాయి. బొమ్మను చూచి చిన్న కథను అల్లి చెప్పాలి. అప్రక్షేపక పరీక్షల్లో నిర్ధారణ మాపనిలో చూస్తే మాటల రూపంలో, వాక్యాల రూపంలో,
లక్షణాలు. పరీక్షలో నిర్ధారకులు అభిప్రాయం ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటూ ఈ మాపనని ఉపయోగిస్తారు. నిజాయితీ, సహకార ధోరణి, స్వాలంబన, నాయకత్వం, మనస్తత్వ లక్షణాలను మరి ఈ యొక్క పరీక్షను నిర్ణయించి పరీక్షను చేసి వారి యొక్క లక్షణాలను తెలుసుకుంటాం. స్వీయ చరిత్ర. స్వీయ చరిత్ర వారు చెప్తున్న మాటల ఆధారంగా లక్ష్యాలు, ఆకాంక్షలు, ఆశాభంగాలు, నిరాశ, నిస్పృహలు, అనుభవాలను అంచనా వేయవచ్చు. ప్రశ్నావళి. క్వశ్చనరీ. ఎస్, నో, నాట్ ఎట్ డిసైడెడ్. అవును, కాదు, ఇంకా నిర్ధారించలేదు. ఈ విధంగా ప్రశ్నలను అడిగి మనం విషయాలను తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యూ 2 రకాలు. నిర్ధారణయుతమైన ఇంటర్వ్యూ, అనిర్ధారణయుతమైన ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ముందుగానే ప్రశ్నలను ప్రిపేర్ చేసుకొని తనకి కావాల్సిన అంశం మీద సమాధానాలను రాబడతాడు. అనిర్ధారణయుతమైన ఇంటర్వ్యూలో ప్రశ్నలను ఒక పద్ధతి ప్రకారం కాకుండా సందర్భోచితముగా అడుగుతారు. శోధన సూచికలు. చివర అవును, కాదు అను ఏదైనా ఒకటి, రైట్, రాంగ్, ఈ యొక్క టిక్ మార్క్స్ లేకపోతే ఇంటూ మార్క్స్ని యూజ్ చేసి విషయాన్ని గ్రహిస్తాం. వైఖరి మాపనలు. వ్యక్తులు, సంఘటనలు, వస్తువుల గురించే అభిప్రాయాలను వైఖరి అంటాము. వైఖరిని బట్టి పర్సనాలిటీని అంచనా 5 రకాలుగా మనం చూస్తే ఈ మాపనలు యూజ్ చేస్తాం. లైకర్ట్ 5 విషయ మాపని, గట్మెన్ సంచితి నిర్ధారణ మాపని, థర్స్టన్ సమాన ప్రతిభాసి విరామ మాపని, బొగోరదస్ సామాజిక అంతరం మాపని, సంకలనాత్మక నిర్ధారణ మాపని. లైకర్ట్ 5 అంశాలు. గట్టిగా అంగీకరిస్తాను, అంగీకరిస్తాను, నిర్ణయించుకోలేదు, వ్యతిరేకిస్తాను, గట్టిగా వ్యతిరేకిస్తాను. ఈ లైకర్ట్ యొక్క వైఖరి మాపనిలో మొదటిగా గట్టిగా, స్ట్రాంగ్లీ కదా, గట్టిగా అంగీకరిస్తాను, మూడవది నిర్ణయించుకోలేదు, 4 వ్యతిరేకిస్తాను, 5 గట్టిగా వ్యతిరేకిస్తాను. 7 మూర్తిమత్వ శోధికలు. క్యాటిల్ మూర్తిమత్వ శోధిక. స్థితి పరీక్షలు. ముందుగానే యోచించిన సన్నివేశంలో వ్యక్తిని ఉంచి వాటికి ప్రతిస్పందించమని. ఉదాహరణ, ఒక వ్యక్తిని డబ్బున్న గదిలో ఉంచి ఆ వ్యక్తి యొక్క నిజాయితీని అంచనా వేయవచ్చు. హార్ట్ షోర్సా స్థితి పరీక్ష. మేలు రూపొందించిన నిజాయితీ లేని పరీక్ష. ఈ విధముగా మూర్తిమత్వాన్ని మనము ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు.